హాయ్ అండి. ఈరోజైతే కారప్పొడి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. దానికోసం అయితే ఎండుమిర్చి తీసుకోవాలండి. ఇక్కడ ఎండుమిర్చి తీసుకున్నాను నేను ఇక్కడ. ఎండుమిర్చి తీసుకొని కొంచెం ఆయిల్ పోసుకొని వేయించుకుంటున్నానండి. సిమ్‌లో పెట్టుకొని వేయించుకోవాలండి. లేకపోతే మాడిపోతాయి. చూసుకొని వేయించుకోవాలి. ఇంకా ఒక కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. ఇంకా ఒక కలర్ వచ్చిన తర్వాత వేరే ప్లేట్‌లోకి తీసుకోవాలి దీన్ని. తీసుకున్న తర్వాత అదే కళాయిలో కొంచెం జీలకర్ర, కొన్ని మెంతులు, కొన్ని ధనియాలండి తీసుకోవాలి. తీసుకొని వేయించుకోవాలండి. వీటిని కూడా సిమ్‌లో పెట్టి వేయించుకోవాలి. లో ఫ్లేమ్‌లో పెట్టుకొని తర్వాత కరివేపాకు వేసుకున్నానండి. కరివేపాకు వేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ వేసుకుంటున్నానండి. తర్వాత ఎల్లిపాయలు వేసుకోవాలండి. ఇంకా ఎల్లిపాయలు వేసుకొని వేయించుకోవాలి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా వేయించి పెట్టుకున్న ఎండుమిర్చి ఉంది కదండి, అది వేసుకోవాలి. తర్వాత సాల్ట్ వేసుకోవాలండి. ఈ కారపొడి అనేది ఇడ్లీలోకి, దోశలోకి బాగుంటుందండి. తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న జీలకర్ర అవన్నీ ఉన్నాయి కదండి, ధనియాలు, మెంతులు అవి కూడా వేసుకున్నాను. తర్వాత చింతపండు వేసుకున్నానండి. ఇంకా వేసుకొని ఇంకా మిక్సీ పట్టుకోవడమేనండి. అంతేనండి, చాలా సింపుల్ కారపొడి చేసుకోవడము. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.